సో కుర్చీ తాతది రెగ్యులర్గా అంటే ఆయన రొటీన్ ఎట్లా ఉంటుంది అసలు? ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉంటారు? చెప్పేసి వెళ్తుంటారా, చెప్పకుండా వెళ్తుంటారా? ఆయన వచ్చే వరకు తెలియదు. తెల్లారి 5 గంటల వరకు 5 గంటల కంటే లేచేటప్పుడు నేను పోతున్నామా అని చెప్పి పోతాడు. 5 గంటలకు పోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తారా? చెప్పడు. ఇక నేను ఎటు వెళ్ళేది ఏంది అని నువ్వు అడగొద్దు. అడిగేది ప్రశ్ననే లేదు. నేను వస్తా, ఇంటికి లేకుంటే రాను, నువ్వు అడగొద్దు అని అంటాడు. ఆయన కానీ అల్లుని ఇంట్లో నువ్వు ఉన్నావు, నా కొడుకులు అడగాక నువ్వు ఉండేది మీ అల్లుడి? అవును సార్. మీకు 3 అబ్బాయిలా 2 అబ్బాయిలా? 2. ఒక అబ్బాయి చచ్చిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చూడరు. అబ్బాయిలు పట్టించుకోరు సార్. మార్నింగ్ వచ్చారా పొద్దుట ఈ వార్త తెలిసిన? పొద్దున వచ్చిండ్రు, దావకాన్లో వచ్చిండ్రు. పెద్ద కోడలు, పెద్ద కొడుకు, నడిపే అబ్బాయి, నడిపి కోడలు వచ్చింది. చూశారు వాళ్ళు కూడా. చూసి వాళ్ళు ఇంటికి పోయిండ్రు. నేను బుజ్జి నన్ను తీసుకొచ్చుకున్నది కాదని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అవును. ఏం చేస్తుంటారు పిల్లలు ఇద్దరు? ఒక ఆయన సెంట్రిక్ పని చేస్తాడు, ఒక ఆయన పూలు అమ్ముతాడు. ఇంకొక కొడుకు ఎలా చనిపోయారు? ఆయనే ఈయన పాత బస్తీలనే కొట్టి చంపేసింది సార్. అవునా? ఇక్కడ పాత బస్తీలో, ఇసుగుడ్ల పాత బస్తీలనే అయింది. ఎందుకమ్మా? అది తాగి వేరే వాళ్ళు కొట్టుకుంటా అంటే మధ్యలో పోయినందుకు కొట్టేసిండు. మధ్యలో ఎందుకు వస్తావని కొట్టేసిండు. అప్పుడు కుర్చీ తాత ఉన్నారా? ఉన్నాడు, దాకంలో ఉన్నాడు, కొడుకుతోనే ఉన్నాడు. 8 రోజులు దాకంలోతోనే ఉన్నాడు. ఆడనే తిన్నాడు, ఆడనే వండుకున్నాడు. నా కొడుకు అనే ఓకే ఆయన అదే అయిపోయింది. ఇక చచ్చిపోయినాక బొంద పెట్టినాక ఇక తాగుడు ఇంకా ఎక్కువైంది. కొడుకు పోయిండు అన్ని చాలా బాధపడ్డాడు. బయట తిరుగుతుంటారు. ఇప్పుడు ఆయన భిక్షాటం చేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో తాగి పడిపోయారని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో మీరు ఎందుకు ఇంట్లోనే పెట్టుకుందాం, ఇంట్లోనే ఇక్కడ పిల్లల దగ్గర పెట్టుకుని ఎటు బయటికి వెళ్లకుండా ఇలా తిరగకుండా ఉంచుదామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేయలేదు? అదే మాట్లాడలేదా, చెప్పలేదా? చెప్పినా సార్, కానీ అల్లు నీళ్ళు నేనుండా. అల్లు నీళ్ళు కదా, నేనుండా. నువ్వు ఉన్నావు చాలు, నువ్వు బయటికి వెళ్ళకుండా నువ్వు ఉండు. బిడ్డ చూసుకుంటుంది కదా, ఉండు. కానీ నాది నువ్వు పట్టించుకోకు. ఏడవన్నామంట, తింటా, వస్తున్నా కదా, వచ్చిపోతున్నా కదా అని గిదేదా అయినా చెప్పిండు సార్. గంతక మించింది ఇక ఏం లేదు సార్. 10 రోజులు అవుతుందా మీరు మాట్లాడి చూసి? 10 రోజులు అవుతుంది సార్. 12 తారీఖు నాడు 5 గంటలకు చూసిన ఇసుగూడ చౌరస్తా, అదే పాత బస్తీలో చూసిన. మళ్ళీ తర్వాత 2-3 రోజులైనాక ఇంటికి వచ్చిండు, తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ తెల్లారి 5 గంటలకు పోయిండు. ఇప్పుడు ఆయన వరంగల్లో ఉన్నాడు అని చెప్తున్నారు మీరు. ఆయన వరంగల్లో ఉండుంటే ఆయన ఎక్కడున్నారు ఏంటి అని మీరు మాట్లాడడం కానీ, లేదు అంటే ఆయన తీసుకొచ్చి మళ్ళీ మాతో మాట్లాడించడం కానీ చేస్తే ఈ ఫేక్ న్యూస్ వెంటనే ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఆగుతుంది, బట్ ఆయన కనిపిస్తే ఒక్కసారి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏమంటారు మరి? అవును సార్, మీకన్నా బాగా అయితే భయం నాకే ఉంది. ఆయన కనబడాలి అన్నట్టు నాకు కూడా ఉంది. పోయి చూసినాకనే నేను మీకు పిలిపిస్తా. సరేనా? వరంగల్ వెళ్ళి తీసుకొస్తా సార్. ఎట్లయినా పోయి దేవులాడి తీసుకొస్తా. ఎవరితో ఫోన్ చేసి ఆయన్ని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి అని అడిగే ప్రయత్నం చేయలేదు? ఆడ ఫోన్ నెంబర్లు నా దగ్గర వాళ్ళ లేవు, నాయి వాళ్ళ దగ్గర లేవు. ఆడ ఎవరో ఒక అతను వేసిండు అట ఫోన్లో. ఇక దాన్ని బట్టి నేను ఆలోచించి పోవాలి అని అనుకుంటున్నా. ఇక్కడ ఉంటే మీతోనే ఇక్కడే ఉంటారా? ఇంట్లోనే ఉంటాడు. మొన్న బాగా కడుపు నొప్పి లేచింది. అమ్మాయి దాకాని తీసుకుపోయింది, గోళీలు తెచ్చింది. 2 రోజులు మంచిగానే ఉన్నాడు తాగకుండా, 2-3 రోజులు మంచిగానే ఉన్నాడు తాగకుండా. పిల్లల దాంట్లో బాగానే ఉన్నాడు. ఇక జరా నొప్పి తక్కువైంది, మళ్ళా తాగుడు మొదలు పెట్టిండు. ఆరోగ్యం అది బాగానే ఉందా? ఇంతకు ముందు ఏదో చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి అని చెప్పేసి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా? ఆరోగ్యం కూడా జర బాగలేదు. ఆయన పేగులు పాడైపోయినాయి లోపట. సార్ కూడా అన్నాడు డాక్టరు, ఆయన తాగుడు విడిచిపెడితే మంచిగానే ఉంటాడమ్మా, తాగుడు విడిచిపెట్టకుంటే కష్టం ఆయన బతుకుడు అని అన్నాడు. తీసుకుపోయినా 2 సార్లు గాంధీలనే తీసుకుపోయినా. ఒకసారి అమ్మాయి తీసుకుపోయింది, ఒకసారి నేను తీసుకుపోయినా. జాయిన్ చేస్తే ఉండలే మనిషి. వాళ్ళు గ్లూకోజ్ లెక్కిస్తారు, వాళ్ళు సూదులు తీసుకుంటారు, నేను తీసుకోను. కానీ గ్లూకోజ్ సూది మాత్రం తెలియదు సార్. అని ఆ పరిస్థితి ఉన్నా కానీ కడుపులో పాడైపోయినాయి అన్నారు సార్. ఇల్లు ఇది అద్దిల్లేనా, సొంత ఇల్లు? లేదు సార్, అద్దిల్లే. మేము వచ్చినామంటే అద్దిల్లే. ఇక్కడ హైదరాబాద్లో మాకు సొంత ఇల్లు లేదు సార్. పిల్లలిద్దరు కూడా అద్దేనా అక్కడ? ఆడపిల్లలు కూడా అద్దే, మా బిడ్డ కూడా తిరిగినే అద్దే. అబ్బాయిలు ఇద్దరు అసలు ఫోన్లు కూడా చెయ్యరు సార్. ఏదైనా వార్త నేను ఇట్నే చెప్తే, ఎరకైతేనే చెప్తేనే వాళ్ళు రమ్మన్న కాడికి వస్తారు, లేకుంటే రారు. అంతే సార్. నాకు పింఛన్ వచ్చినా మంచిగా ఉంటుంది సార్. పింఛన్ కూడా లేదు. ఆయనకు లేదు పింఛన్, నాకు లేదు పింఛన్.
తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంటారు ఇప్పుడు? ఎవరు సార్ ఇంటి దగ్గర నేను తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటా ఉంటా అంటాడు. తెల్లారి లేచి చెప్ప చేయకుండా పోతాడు. ఒక్కొక్కసారి 5 గంటలకు లేచి పోతాడు. ఎలా వెళ్ళిపోతుంటాడు వాళ్ళ వరంగల్కి? వరంగల్ బండి మీద పోతాడు. ఇక పైసలు అందరి దగ్గర అడుకుంటాడు కదా, టికెట్ తీసుకునే పోతాడు, బండి మీద పోతాడు. ఇక్కడ మీ అమ్మాయి బాగా చూసుకుంటారా? అమ్మాయి బాగానే చూసుకుంటుంది సార్. నాకు దాఖలా తీసుకుపోతుంది, చూపెడుతుంది, బాగానే చూసుకుంటుంది. అంటే ఈ వార్త చూడగానే ఏమనిపించింది మీకు? నాకైతే సార్ వార్త చూడంగానే నాకైతే మనసులో మనసు లేదు సార్. పానం లేదు. పోయి చూసి వచ్చే వరకు నాకు పానం లేదు. మనిషి ఉన్నాడు లెక్కనే ఉన్నది, కానీ మనిషి సావలే అన్నట్టు లేదు సార్ నాకు. కానీ ఆయన చూసే వరకు నాకు తృప్తి పడది. మేడ్చల్ నుంచి అక్కడ ఆ బాడీ చూసిన తర్వాత ఏంలా ఉన్నారని చెప్పి మీ అబ్బాయికి ఎవరో కాల్ చేశారు. సో తను ఒకసారి ఆ హాస్పిటల్కి వెళ్ళారు, చూసి కుర్చీ తాతయ్య అని ఆయన కన్ఫర్మ్ చేస్తారు మీ అబ్బాయి. సో తర్వాత మీరు కన్ఫర్మ్ చేయడానికి మీరు వెళ్ళి చూసిన తర్వాత కాదు పోయి చూస్తే కాదు ఆయనే. అనీంద్ర, సో ఇది కళ్యాణ్. సో కుర్చీ తాతకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. సో ఆయన బ్రతికే ఉన్నారు, వరంగల్లో ఉన్నారని చెప్పేసి ఆయన వైఫ్ చెప్తూ ఉన్నారు. సో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన బాగున్నారు, వరంగల్ నుంచి మేము తీసుకొచ్చి మళ్ళీ మీతో మాట్లాడిపిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ ఫేక్ న్యూస్ ఆపాలని కూడా సో వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో 10 days అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి, వరంగల్లో వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో ఆయన ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ అల్లుడి ఇంట్లో ఉంటున్నాం, అంటే కూతురు ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. సో నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటే బాగుండదని చెప్పేసి ఆయన వాళ్ళ చెల్లెల దగ్గరికి వరంగల్లో ఉంటూ అక్కడే ఉంటారు. సో ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన బ్రతికే ఉన్నారు. ఈ ఫేక్ న్యూస్ ఆపాలంటూ కూడా సో ఆయన వైఫ్ చెప్తూ ఉన్నారు. సో ఈ ఫేక్ న్యూస్ ఎంతటితో ఆపాలి? రైట్, సత్య చెప్తారా, మాట్లాడతారా? అసలు ఏం జరిగిందంటే, రైల్వే పోలీసులు ఉన్నారు కదా, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న రైల్వే పోలీసులు, వాళ్ళు మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర 3 రోజుల క్రితం ఈ డెడ్ బాడీ చూశారు. రైల్వే ప్లాట్ఫామ్ నుంచి ఇలా ఎక్కుతాం కదా స్టెప్స్ పైకి, ఆ స్టెప్స్ పైన ఇలా పడుకున్నాడు. ఆ ఫోటోలు అన్నీ తీసి మరి వీళ్ళ అబ్బాయి నెంబర్ ఎలా తెలిసిందో వాళ్ళ అబ్బాయికి ఫోటోలు అన్నీ పంపించారు. వాళ్ళ అబ్బాయి ఏమో వీళ్ళకి పంపించారనమాట. సో నేను రాత్రి వచ్చి చూసినాక వాళ్ళ పాప అయితే మాత్రము ఇది మా డాడీ కాదని అప్పుడే చెప్పేసింది రాత్రి. కానీ ఈమె మాత్రం కొంచెం 50-50లో ఉందన్నమాట. మాకు రైల్వే పోలీసులు నెంబర్ కూడా మా దగ్గర ఉంది, మాకు ఎవరు కాల్ చేశారు. ఆయన పేరు నారాయణ గారు అనమాట. నేను ఆయనతో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. సో నారాయణ గారు అనే వ్యక్తి మాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఇది కొంచెం కుర్చీ తాత పోలికల్లా ఉన్నాయి అని అన్నారనమాట. ఓకేనా సార్, అయితే మేము ఇప్పుడు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాం, చూస్తాం సార్ అంటే, ఇప్పుడు వద్దండి మొత్తం అంతా ఇప్పుడు మూసేసి ఉంటుంది, అంతా డెడ్ బాడీస్ పెట్టేది అంతా మార్చి అంతా మూసేసి ఉంటుంది, రేపు మార్నింగ్ రండి అన్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కుర్చీ తాత కొడుకులు, కూతురు, నేను, అమ్మ అందరూ వెళ్ళాం, చూసాము. అతనైతే కుర్చీ తాత 100% కాదండి. అది మాకు రైల్వే పోలీసులు కుర్చీ తాతలాగా ఉన్నాడు, మీరు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోండి అని అన్నారు. అంతే. ఈలోగానే మేము వెళ్ళిలోగానే ఆ ఫోటోలు పెట్టేసి, ఇంకా తెలిసిందే కదా సోషల్ మీడియా మొత్తం హంగామా చేశారు. కుర్చీ తాతకి లేరు అని దీపాలు పెట్టేశారు. చాలా రాంగు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తున్నారంటే, ఆమె పేరు ఆసియా సుల్తానా, అమ్మ ఏం చెప్తున్నారంటే, మాకు కాల్ వచ్చింది వరంగల్ నుంచి, అక్కడ సేఫ్గానే ఉన్నాడని కాల్ వచ్చిందని చెప్తుంది. నాకైతే ఏ కాల్స్ రాలేదు వరంగల్ నుంచి, అది కూడా క్లియర్ చేస్తాం. ఈరోజు రేపో వీలైతే నేను కూడా వెళ్తాను, చూస్తాము. ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు వచ్చి పెడతామండి. అది దయచేసి ఫేక్ న్యూస్ ఏం కూడా స్ప్రెడ్ చేయకండి. ఆయన అయితే ఆరోగ్యంగా ఉన్నారని ఫోన్ అయితే వచ్చింది అమ్మకి, కుర్చీ తాత గారు. థ్యాంక్ యూ. అనీంద్ర, ఒక్కసారి ఇది కళ్యాణ్ కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా వైఫ్ను ఒక్కసారి ఒక 2 విషయాలు అడగండి. కుర్చీ మడత పెట్టి అనే ఆ విషయం చెప్పింది తన బావమర్దుల గురించి. తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. సో ఆయనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా, ఎవరైనా ఆయనకు హాని చేకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి రెవెన్యూ ఎలా వస్తుంది? ఈ మధ్యకాలంలో ఆయన డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు? ఎప్పుడైనా తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు తనకేమైనా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఎలా సంపాదన ఎలా? ఈ 2 పాయింట్స్ ఒకసారి అడగరా? ఓకే.